హాయ్ అండి, అందరికీ నమస్తే. రోజుట్లాగే ఈరోజు కూడా మనం ఒక ఇంపార్టెంట్ విషయం గురించి అయితే తెలుసుకుందాం. ఈ వీడియోలో ఒక విద్యార్థికి ఉన్నట్టుండి సడన్గా స్టేజీ మీద నుంచి కుప్పగూలి పడిపోయింది. అసలు తర్వాత ఏం జరిగింది, ఆ విద్యార్థి అలా ఎందుకు పడిపోయింది, అందరితో సరదాగా మాట్లాడుతూ సరదాగా నవ్విస్తూ ఉన్నట్టుండి సడన్గా ఇలాంటి సంఘటన జరగడానికి గల కారణం ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో చాలామంది చూస్తున్నారు, ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎప్పుడు చెప్పేది నేను ఛానల్ ఏమవుతుందంటే కొంతమంది రీచ్ అనేది పెరుగుతుంది, ఇంకొంచెం ఎక్కువ మందికి అయితే చూపించడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఇది నేను ఎప్పుడు చెప్పేదే. ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక యువతి స్టూడెంట్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ సడన్గా కుప్పకూలిపోయింది. అసలు ఇది ఎందుకు జరిగిందంటే, ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా యువతలు సైతం, యువకులు సైతం, పిల్లలు సైతం, చిన్న పెద్ద అని ఎవరూ తేడా లేకుండా ఈ మధ్య గుండెకు సంబంధించిన ఇబ్బందులు అయితే వస్తున్నాయి. దీనివల్ల ఎప్పుడు ఎవరికి ఎలా అటాక్ అవుతుంది, ఎవరు ఎప్పుడు ఎలా ఏ విధంగా నష్టపోతున్నారు అనేది వాళ్ళకే తెలియకుండా వాళ్ళ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో ఇది ఒక ఉదాహరణ. ముంబైలో అసలు వయసుతో సంబంధం లేకుండా యువత సైతం ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్న ఘటనలు ఇటీవల మనం తరచుగా వింటూనే ఉన్నాం. తాజాగా మహారాష్ట్రలోని ధారాసివ్ జిల్లా కళాశాలలో ఇలాంటి విషాద ఘటనే చోటు చేసుకుంది. యాజమాన్యం ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో మాట్లాడుతున్న బీఎస్సీ విద్యార్థి వర్ష ఖాతర్, ఈమెకు 20 సంవత్సరాలు, తన అనుభవాలను జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సహ విద్యార్థులను సరదాగా నవ్వించింది. తను కూడా నవ్వుతూ ఉన్నపలంగా అలాగే నేలపై కుప్పగూలి పడిపోయింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లుగా వైద్యులైతే ధృవీకరించారు. 8 ఏళ్ల వయస్సులో వర్ష గుండెకు శస్త్రచికిత్స జరగగా ఇన్నేళ్లు ఆరోగ్యంగానే ఉందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. 12 ఏళ్ళ తర్వాత గుండెపోటు వచ్చిందని వైద్య నిపుణులు అయితే తెలిపారు. ఈమెకి 20 సంవత్సరాలు, బీఎస్సీ కంప్లీట్ చేసిన కళాశాలలో తన తోటి సహ విద్యార్థులను నవ్వుతూ సరదాగా మాట్లాడుతూ వాళ్ళకి వీడ్కోలు చెప్పే సందర్భంలో ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. అసలు ఇవాళ రోజున ఈ గుండె సమస్యలు ఎలా వస్తున్నాయంటే వయసుతో అయితే సంబంధం లేకుండా వస్తున్నాయి. ఎప్పుడు తగిన జాగ్రత్త అయితే తీసుకుంటూ ఉండాలి. మనం తీసుకునే ఆహారంలో కానీ అలవాట్లలో కానీ సరిగా నిద్ర లేకపోయినా ఇట్లా వేరే వగైరా కారణాల వల్ల కానీ, ఎందుకంటే ఎక్కువ స్ట్రెస్కి ఫీల్ అయినా, ఎందుకంటే ఇప్పుడున్న విద్యార్థులకి ఎక్కువగా స్ట్రెస్ అనేది పడటం, మానసిక ఒత్తిడికి గురవటం, ఇలాంటి కారణాల వల్ల కూడా ఇలాగా జరిగే అవకాశాలు అయితే ఉండొచ్చని కొంతమంది నిపుణులు అయితే చెప్తున్నారు. ఏదైనా కానీ ఇది ఒక దురదృష్టకరమైన వార్త. ఎందుకంటే ఇంతకుముందు కూడా మనం చూసాం, ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు పాప అనుకుంటా, స్కూల్లో ఉన్నట్టుండి ఆడుకుంటుంది, పిల్లలు అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. సడన్గా కుర్చీలో కూర్చున్న పాప కూర్చున్నట్టుగానే ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. అప్పటికే ఆ పాప హాస్పిటల్ తీసుకెళ్తే చనిపోయిందన్నట్టుగా కూడా వైద్యులైతే నిర్ధారించారు. ఇలా ఎవరికి ఎప్పుడు ఎలా హార్ట్ అటాక్ వస్తుంది అనేది ఎవరు గుర్తించలేకపోతున్నారు. ఏదైనా మనం తీసుకునే ఫుడ్ విషయంలో కానీ కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా దీనివల్ల ఇలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే చూసుకోవాలి. ఇలా రేపు కూడా మనం మరికొన్ని వార్తల గురించి తెలుసుకుందాం. అప్పటివరకు మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మళ్ళీ రేపు మరొక వీడియోతో మళ్ళీ తిరిగి మనం కలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ.